रँक रेडी दे మెల్లగా కూసో మంచిగా నేను ఆడ కూర్చుంటా కూసో సీట్ బెల్ట్ వేసుకో కూర్చుంటా వేసుకుంటా వేసుకుంటున్నా నానా వేసుకుంటున్నాను అదే పనిలో ఉన్నా యాజ్ యూ కెన్ सी Drisha को कोई नहीं रोक सकता आफ्टर ऑल शी इज टेलिंग द ट्रुथ आई हैव टू वेयर द सीट बेल्ट समाधाना ఇప్పుడు ఇది పెట్టుకున్నామా స్పీకర్ పెట్టుకున్నాక అది కింద డివైస్ కనెక్ట్ చేసినా చాలేదు ఈ బటన్ ఉన్న చూడ అది ఆన్ పెట్టాలి అంతేనా దానికి ఏం బటన్ లేదు మొత్తం కనెక్ట్ చేస్తే ఓకే అట్లానా సారీ తక్కువైంది ఇది ఒక వ్లాగింగ్ ఇప్పుడే కావాలన్ను ఇప్పుడు వద్దంటును ఎక్కిలు వస్తున్నాయి ఉచ్కి పెట్టాడా బాటిల్ ఉండను ఏం చేస్తున్నావు నాన్న వచ్చినా మనం దగ్గర వచ్చినాం ఇంకో 13 minutes ఇక్కడ వెనక ఉండదు నాన్న సీట్ బెల్ట్ వెనక ఉంటుందా అరే ఉగా ఉగా సరే సరే వేసుకుంటా హలో అను హలో ఎవ్రీవన్ గట్టిగా Hello everyone, hope you all are doing great. Welcome back to my channel. So finally I have decided to make a vlog with lots of courage and little bit of nervousness. Pardon me if I go wrong. And yeah, so this vlog will be on my 2 years old daughter preschool selection. It's all about that, and we'll be filming all the details, experiences we have been got the challenges and all those things. So yeah, stay tuned. Prisha no ఏ స్కూల్లో పోతావు ఇంగ్లీష్ మీడియమా మరాఠీ మీడియమా తెలుగు మీడియమా ఇక్కడ చూడు లుక్ అట్ మమ్మా విచ్ స్కూల్ ఏదంటుంది ఇంటి కాడనా
ఇండిగో బాబు ఇండిగో స్కూల్ అంట. ఇండిగో స్కూలా? ఏడున్నది అది ఇండిగో స్కూల్? రెయిన్బోదియా? బాబు ఇప్పుడు ఎంత దూరం ఉన్నది ఇది? ఏడు ఉన్నది. ఓకే, మెహదీపట్నం నుంచి ఎంత? 14 minutes అండ్ డిస్టెన్స్ 5 kilometers. మరి ఎట్లా బస్ ఇట్లా ఏమన్నా ఉంటుందా? అవన్నీ ఆడ పోయినాకనే చెప్తా అన్నారా? మనం డిస్క్లోజ్ చేయొచ్చునా? మనం బ్లాగ్లా చెప్పచ్చునా? ఏం కాపీ రైట్స్ ఇష్యూ అవి ఇవి ఏమి ఉండదుగా? ఓకే, హానా అట్లా ఎందుకు? ఓకే, వేసుకున్నానా? ఇక్కడ చూడు, ఇప్పుడు ఏడ ఉన్నాం మనము? హైదరాబాదా సోలాపురా? ఇక్కడ చూడు, మా అమ్మ బ్లాగింగ్ చేస్తుంది. మా అమ్మ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పినావు నువ్వు? ఏమి? స్పీక్ లౌడ్లీ రేనా? ఏమొచ్చు? ఇక్కడ చూసి చెప్. పిన్ కోడ్ 5000-00028. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. All we ever do is laugh it off, and I'm sick and I don't know why. జాయిన్ అవుతావా స్కూల్? ఇంత భారీ అంటే ఎవరు జాయిన్ కారు? కూర్చో మన టైంకి ఇవన్నీ ఏం లేకుండే కదా బాబు? కూర్చో. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. 'Cause all we ever do is laugh it off, and I'm sick and I don't know why. Do you remember that night we met? I thought you looked so fine. Yes, we have to really breathe to. రేపు వచ్చాము. రాంగ్ క్రెడిట్ లేదే. ఉంటావా స్కూల్లోనే? ఫస్ట్ స్కూల్ వచ్చిందా నీకు? ఇంకా 2 schools పెడుతుంది మనకు. రోజు రావాలడుతుంది, అప్పుడు పోను అంటూ పోయాం స్కూల్కి. ఎలా చూడు ఉన్నదా పట్టు. ఈ బుక్ అమ్మో నీ దొంగ.
ఏమైంది పడేసినావు నువ్వే మళ్ళీ నువ్వే లెంకుతున్నావు ఎందుకు వేసావు అన్ని అట్లా మరి క్లిప్ కూడా అట్లనే వేసినావు మొన్న పోనీ ఇప్పుడు ముంగట చూడు అంగో ఇల్లు వచ్చింది వావ్ సిగ్నల్స్ ఉండన్నా నాది రాదు నాన్న చిన్న కుట్టిలు ప్రిషా తీసాడు కదే బాబు నువ్వు తీసావు కదే బాబు నాన్న తీసా అన్నాడు ఓకే నాన్న జానీ ఎట్లా అన్నాడు ఓకే She loves me when I look my best. Girl, you need to let me rest. I'm sorry if I made a mess. I'm sorry if I'm still obsessed with you. Before heading to any of the school, हम लोगों ने पहले 15 to 20 days before ही थोड़े बहुत स्कूल शॉर्टलिस्ट किए थे अकॉर्डिंग टू आवर कोर वैल्यूज़ एंड वो जो भी हमें प्रिशा को सिखाना था वो सब वैल्यूज़ सब कुछ वो स्कूल में भी होना चाहिए उस हिसाब से हमने स्कूल सिलेक्ट किया और हम लोगों ने 3 स्कूल्स शॉर्टलिस्ट किए एक है कंगारू हैदराबाद और एक है कंगारू ऊपरपल्ली में है और अत्तापुर और एक है एकम विच इज़ इन जुबली हिल्स एंड वन मोर इज़ यूरो किड्स तो या अभी फ़िलहाल आज का अपॉइंटमेंट हमें कंगारू का मिला तो वहाँ पे गए और वहाँ का कैंपस थोड़ा बहुत देख लिए एंड प्रिशा वॉज प्रिटी मच हैप्पियर शी वॉज एंजॉइंग ऑल द सराउंडिंग एज यू कैन सी एंड या तो कल हमारा दूसरा डे है कल हमें यूरो किड्स का अपॉइंटमेंट मिला है तो या टेल मी इफ़ आई एम नॉट रॉन्ग एवरी मॉम इंस्टेंट इज़ लाइक जब भी हम कोई स्कूल सेलेक्ट करना चाहते हैं तो फर्स्ट थिंग कम्स इन अ माइंड इज़ हाउ दे विल बी देयर लाइक भले ही वो 1 घंटे का हो 2 घंटे का हो जो भी हो बट लाइक वहाँ पे नानीज टीचर्स कैसे रहेंगे क्या कैसे रहेगा ये सब कुछ टेंशन बोलो या सब वो एक होता है तो वो इसलिए ज़रूरी है कि ऑन साइट जाके हमें उन लोगों से बातचीत करना होगा हमें थोड़ा इंस्टेंट से समझ में आ जाता है हाउ दे आर लाइक अबव ऑल एजुकेशन वैल्यूज़ एंड एवरीथिंग अपार्ट फ्रॉम दैट बेसिक एटिकेट्स रहना बहुत ज़रूरी है और एक चीज़ मुझे इम्पोर्टेंट लगता है कि स्टूडेंट्स वहाँ पे कैसे हैं अभी घर में आई सेट अ वैल्यूज़ फॉर हर बट जब स्कूल में जाती है तो देयर ऑल्सो शी नीड्स टू बी टेकन केयर ऑफ दैट लाइक किसके साथ घुल मिल रही है वो कैसे माहौल है कैसे किस किस एरिया से लोग आ रहे हैं लाइक दे शुड बी अलाइंड विथ योर वैल्यूज़ एंड दैट थिंग सो ये और एक चीज़ है जो मुझे बहुत इम्पोर्टेंट लगता है एंड या और इतना तो बहुत ज़्यादा ज़रूरी है పోయాం నాన్న న్యూ బ్యాచ్లో పోయాం రేపు ఇంకో స్కూల్కి పోదాం మనము स्कूल कितना बड़ा है या फिर कितना छोटा है मामूली स्कूल है बहुत ही इंटरनेशनल स्कूल है डजंट मैटर व्हाट मैटर्स इज how she will be treated there she should be treated like a इंडिविजुअल ह्यूमन बीइंग और उसका जो भी है उसको जो भी फील होता है दैट शुड बी हर्ड एंड आंसर्ड दैट इज़ द मेन कॉज ऑफ द स्कूल शुड बी वो भी हम लोग एक पॉइंट वहाँ पे देखना कंसिडर कर रहे हैं एंड और एक चीज़ है कि कितना अपना बजट है उसमें ही चूज़ करना इज़ व्हाट आई फील अपने बजट के बाहर जाके इंटरनेशनल स्कूल में डालो या फिर कुछ भी या फिर
या कंसिडर वैसे कुछ, और वहाँ पे हाई प्रोफाइल लोग आएंगे, उनका लाइक उनका क्या बोलते हैं, उनका रहने का तरीका इज़ डिफरेंट एंड अपना रहने का तरीका इज़ डिफरेंट. आई एम नॉट सेइंग लाइक दे आर वेरी रिच एंड दे आर लाइक वॉट एवर, और लाइक जो पुअर है वो कुछ भी नहीं, ऐसा नहीं है. वैल्यूज़ इज़ एवरीथिंग. सबके पास कुछ ना कुछ पॉजिटिव चीज़ ज़रूर होता है. तो वी एज अ पेरेंट शुड टीच आवर किड्स बिफोर गोइंग टू स्कूल दैट you should learn, you should consider positive things in your friend, you should look after positive thing in your friend. ये देखना बहुत ज़रूरी है, और सबको घुल मिला के लेना इज़ वेरी इंपॉर्टेंट. लेफ्ट अलोन करना उन्हें, ये सब बेसिक एटिकेट्स घर से ही आता है. लाइक घर से सिखाना इज़ फर्स्ट थिंग, देन ऑफ कोर्स स्कूल में सिखाते ही है, और या फिर स्कूल में उनको ये सब कुछ पता होता ही है. बट देन उन्हें हम लोग स्कूल जाने से पहले हम अगर उन्हें ट्रेन करेंगे तो दे विल बी बेटर ह्यूमन बीइंग. आई फील इट. सो लेट मी नो इन द कमेंट इफ आई थिंक राइट और इफ यू अग्री विथ मी. Amen, Nana. What happened? निद्रा. Tell me. Look at me. Babu. Nidra na. Ochin, we are almost at home. Just 2 minutes. సరే నాన్న, ఇంట్లో పోగానే నిద్రపోదాం మనము. నేను కూడా కొంచెం టైర్డ్ ఉన్నాను. पेशेंस इज एंडेड. सामने बैठने का सब हो गया. अभी जस्ट शी वांट टू कम बैक एट मी. यही हाल होता है कार में. सो दैट्स व्हाई वी चूज ऑलवेज अ कार ओवर ट्रेन बस. Whereas we love to travel in train, but reality. ఫైనల్ వచ్చినావా? ఇంకా వచ్చినావా? సో ఇంటికి కూడా వచ్చినాం. నువ్వు ఆగుతలేవు కొంచెం. ఇంటికి వచ్చినాం. This is the face when Disha wants something from me. ये देखो मेरा हाल कैसे बैठी हूँ मैं. And see here. Bye bye for day 1. अनु. फॉर्म में तो माइक लगा लिया था, बट ड्यू टू सम ह्यूज वर्कलोड आई फॉरगॉट टू ऑन द माइक. मीनवाइल प्रिशा भी उठ गई थी, तो मुझे इतना ध्यान में नहीं रहा था कि माइक ऑन नहीं है. और जैसे कि आप सभी इमेज देख रहे हो, सुबह सुबह का जो मॉर्निंग क्योर्स रहता है, तो वही जो है सब मुझे संभालना था, और ऊपर से हमें स्कूल भी जाना था. तो आई वॉज टोटली फ्रिकिंग आउट. Brisha would be super energetic like every morning, and here she is playing with the balls around her play area and recognizing the ball names and having the super fun. Like you can see, she loves to play by herself. Motherhood job is so tiring. At the same time, it gives the immense pleasure and fulfillment of making the breakfast for little ones and for our family. So today we have choose to make black eyed seeds breakfast, and which is very much easier, and for the sake of we are rush into going to school, I have chosen to make this meal for our day. Also, I was struggling so hard to manage the vlogging along with my morning chores, like making breakfast, getting ready for myself and for Brisha, and her snacks items to carry along with going to school. Angles, direction, scripting, everything, basically सब कुछ दही अंडी सा लग रहा था. Whereas Brisha was enjoying her day while babbling that we are going to school, we are going to school. I was so much happier to see her in that way. She just live in the present. That is what we have to learn from her. She wants the mic. హిందీ నీకు ఏం కావాలో చెప్పు. ఏమి? What is that?
What it is called? It's a mic. What it is? ఇట్లాను ఇక్కడ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా అని తీయాలి. తీ. అందరికీ హలో, గుడ్ మార్నింగ్ చెప్పు. ఇక్కడ చూసి చెప్పాలి కెమెరాలో. ఇంకో ఎక్కడ పోతున్నావు నువ్వు ఇవాళ చెప్పు వాళ్ళకు. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. హాయ్ చెప్పు. నిషా ఏం చేస్తుంది? లాగింగ్. మీద చూడు, మీద చూడు. ఈడ చూడు నాన్న మీద. You must be wondering why Prisha is so calm and settled while I'm doing my makeup. Here's a few tips that could help you. While I'm makeuping, I do not disturb Prisha. I do not tell her not to do this, not to do that. In fact, I encourage her to do whatever she wants to explore in my makeup pouch. ఏం వాళ్ళకి ఏమన్నా బాబాయ్ చేసినా మళ్ళీ వీడియోస్ చూస్తాలో ఇక్కడ వీడియోలో చూడాలి. ఇంకా ఇక్కడ చూడు. నువ్వేం చేసుకుంటున్నావు ఇప్పుడు? ఏం చేసుకుంటున్నావు? మనం ఏం చేస్తున్నాం? మమ్మ నీకు ఏం పెట్టింది ఇప్పుడు? ఏం పెట్టింది మమ్మీ? ఏం పెట్టిండే? ఇంకా మనం ఏడిపోతున్నాం ఇప్పుడు. ఏడిపోతున్నాం. నీకు స్కూల్లో ఏమేమి కావాలి? స్కూల్లో అవి ఉండే నాన్న. ఏమైంది ఇప్పుడు నీకు? ఏమన్నా ఇప్పుడు నువ్వు బర్త్ చేసినావు? ఏం తెచ్చినావు చూపెట్టు. నిన్న ఎట్లా పెట్టుకున్నావు? పెట్టుకో పెట్టుకో. పెట్టు. ఈడ పెట్టుకుంటారు అది. ఈడ గుడ్ జాబ్. గుడ్ జాబ్ ఎట్లా అంటారు? Look at her mini mother. She's instructing us to wear shoes and chappals, and also she's telling us to let's go by lift, not by walk. This is all her own choices she makes at the 2 years of the age. We are so proud of her. That's too much.
She's such a happy Google. We are going to school. Hello, welcome back. So we are ready to go yet another school, which is named Euro Kids. ఎక్కడుంది? మసప్ ట్యాంక్. లోపల ఒక మంచి సాంగ్ పాడు. ట్వింకల్ ట్వింకల్. Tell me who needs the music and all if we have so beautiful and cheerful daughter with us. Day 2 of vlogging too. I can see lots of mistake I'm been doing, but yeah, I'm okay with it. That is how I can learn, and I'm pretty much enjoying, and more than me, Brisha is enjoying. Are you enjoying vlogging, Brisha? Yeah. Yay, Mama! I'm enjoying. What is this, Nana? What is this? What is this? Areva. And what is this? This. Phone. And what is this? Tripod. We are vlogging. Ang kabutar, Brisha, kabutar. Wow! There are some good schools also over there. So we need to check out. మనైతే బాగుంది కదా, బెస్ట్ అవుతుంది మనం పెట్టుకున్నాం నాన్నకి. You've nowhere to go. Wow, buffalo. Let's see. Back on the road. Yeah, so Hey, game never to be. Buffalo. Oh, they got it this village. Life will be done. Let's go. yeah, it's over now. What a wasted time to fall so far behind. సాటర్డే తెస్తాను నాన్న. స్కూల్ ఎట్లా అనిపించింది రేషా? స్కూల్ నచ్చిందా? పోతా రేపు వచ్చాం మళ్ళా స్కూల్కి. If my daughter is the only kid who is willing to join a school, or your kid is also the same, please let us know. Curious to know, and she is so eagerly waiting to go to school. I can't imagine. I knew this. इसे स्कूल अच्छा लगेगा क्योंकि I was made and prepared her in that way. It's a very proud moment actually. Risha, what is this? Garden, Nana. ఇవాళ గార్డెన్ పోయామా? మరి ఏడు పోయాము? హ్యామ్లే పోయామా? ఏడు పోయాము నువ్వు చెప్పు. సరే. దా
This is the school name called James by Global Techno, and this is their office. Mami, mami, daw ekonomi ko. Mami, What is this, Prisha? What is this? boo, Tell me. green, dead, dead. Come on, Prisha. Let's have a look on your class. What's the mama? Awa, Come on. nan, Try Prisha. మెల్లగా Yes, super. చలో Good going, good going. కింద చూడాలి, కింద కింద. Yes, కింద చూసుకుంటే నడవాలి. elikatu, చలో 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 Come on. కమ్ elikatu, elika. Nana, ilada. Da, जल्दी तोंदरा. Nana, So this is how every school will be meeting. Like एक बार हम लोग जब स्कूल में आते हैं तो there will be a campus checkup, then fee structure discussion, and all those things which are essential to consider while going to a school. Fees, school uniform, everything is been covered and discussed. Syllabus, timings, everything. Go Brisha, go and play. Mama, Yes. I got a wish. Wow. Bye bye school. See you. Damn. Oh, black color car is so awesome. ప్రీషా ఇది నువ్వు పెట్టాను కదా పెట్టినా ట్రైపాడ్. ఇప్పుడు ఇది తీసుకో, మైక్ తీసుకో, సింగ్ అ సాంగ్. సరే మరి సుష ఇంకా ఇది మైక్ తీసుకొని సాంగ్ పాడుతుందంట ప్రీషా. ప్రీషా చూడు ఏడుకొచ్చినాం మనము. హైదరాబాద్లో ఏడొచ్చినాం, మౌంటైన్ ఎక్కినాం, ఇంటికి వచ్చినాం. ఎట్లా అంటాను అను అను ఇది పెట్టుకోను, మైక్ పెట్టుకొని జల్దీ 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 చెప్పు. కమాన్ షేర్స్, కమాన్ తొందరగా చెప్పు, జల్దీ చెప్పు. వద్దా? నిద్ర వస్తుంది. We are going. Isha, Mama loves you. Mwah. Good morning. आज है day 3 of Ultimate School.
to shooting, editing, everything went off, zoom, zoom, zoom. But yeah, I'm loving it and I'll continue to do it my work. So, I have decided to tell few points about how I have managed to Brisha to go to school. Like as you have seen earlier, she was pretty much interested to go to school. स्कूल से आने नहीं चाह रही थी, तो हाउ इट वेंट फ्रॉम मुझे स्कूल नहीं जाना है मम्मी तो आई वांट टू गो टू स्कूल. तो देयर आर फ्यू ट्रिक्स एंड टिप्स which could help you guys also, I thought, which I have been learning to make her go to school. So let's dive in. Point number 1 was to set a consistent routine, which is very important, जिस पे मैं भी काम कर रही हूँ. जैसे कि टाइम पे खाना खाना एंड टाइम पे सोना, टाइम पे उठना, which helps them to adjust in a structured way, so that they can cope up with the daily routine slots, and as well as they get habituated to get up early and go to school, and which is very much challenging for us too. We are in a learning phase. So yeah, आपका बताओ आपका कैसे चल रहा है. And step 2 was to promote self-help skills, like कुछ भी हो, like teach her some small task like wearing a backpack and eating by her own and tidying up her toys, which is normal. ये तो 2 साल के बच्चे को आना ही चाहिए. And daily habits like boost her confidence, tell her some affirmations, self affirmations which can boost her confidence and let her be independent in a new environment. Let her go, like let her explore the things by her own. Okay, and also let me know if you want to know the affirmations, how to affirmate your kid. I will definitely like to tell it. And step 3 is encourage social interactions, like arranging play dates, visit parks. This will prepare her to sharing, teamwork and building her friendships, which is pretty much essential, I would say. And make her involved in a group activities if there are any. Like there is no age, like you can interact with any of the person in social activities. So let her just see the environment how it is. It should be more positive and friendly kind of environment, that's it, and secure as well. So step 4 will be build familiarities and excitement. So excitement in the sense, अगर आप स्कूल जाने से पहले, like before we are planning to go to school for her, उसके पहले ही we should like उसे encourage करना चाहिए, excitement दिखाना चाहिए कि स्कूल में ये होगा वो होगा, स्कूल में हम लोग नए नए चीज़ें सीखते हैं. And speak her positively, like fun activities भी होते हैं, and let her be in a like show her some rhymes and songs. Yeah, read some books. You can get it if she is interested. You can get it as well. So ये भी एक point important है कि अगर अपना बच्चा interested है कि नहीं, if he or she is interested, then you have to encourage them. Forcefully करना is not a good thing in this particular phase I'm telling about. And step 5 will be communication skills, like teach her basic phrases like can I have this or I need help, and encourage her to express feelings and needs, what she wants to tell and what she wants to listen, what she is okay with and what she is not, and which will ease her interaction with her teachers and her peer friends. Hope you got it. 6th point is visit preschool altogether. So taking her to preschool before the day first can help her in every way, like show her classrooms and play areas where she can keep her school bag so that she can reduce the anxiety. And step 7, label belongings, her belongings like water bottle, school bag and her personal lunch box. So label those things so that she can be helpful to
differentiate her own things apart from others. And step 8 would be teach simple manners like please, thank you, kind words, and excuse me. Such kind of words can help her in every way as well. These gestures can help her to build positive relationships among her environment. And step 9 would be on focus on potty training. This is very essential point. If your kid is only and only ready for the school if it can be, he and she would be potty trained. So yeah, this is the main point need to be considered before enrolling your kid for the school. And teach her to communicate if she needs to use the restroom or practice pulling up and down pants. I have been doing this like since past 1 week or 2 weeks I guess. उसे मैं जब भी वो पोटी जाने के लिए रेडी होती है like she tells me, I keep on telling her like ब्रिशा जब आप स्कूल में जाओगे तो वहाँ पे भी आपको टीचर को बताना excuse me वहाँ पे भी आपको स्कूल में आपके टीचर को या फिर नानी को बताना ज़रूरी है दैट इफ़ यू आर फीलिंग टू लू और पोटी आ रही है तो यू शुड टेल दैट टीचर आई वांट टू गो टू टॉयलेट, या फिर सिर्फ टॉयलेट लैट्रिन बोलना भी इनफ है. सो या. And step 10 would be build emotional resilience, which is more of thing to be considered for a parent than a children. अगर ये टॉपिक भी निकालूं तो मुझे रोना आ रहा है. Jokes apart. Talk to her about how she might feel when you are not around and ensure that we will always come back. Talk to her that अगर आप जब आप स्कूल में जाओगे तो we would be not there and you should be taking care of yourself like as I take care of you in a house. Like वैसे खुद आपको वहाँ पे आपका खुद का केयर करना इज़ इम्पॉर्टेंट. थोड़ा सेपरेशन लगाना भी इज़ वेरी इंपॉर्टेंट विद इन अ हाउस. और जब आप कहीं पे घर पे कुछ ऐसे कर सकते हो कि यू कैन सेंड टू इन योर नेबरहुड हाउस फॉर अ वाइल सो दैट शी कैन गेट लिटिल लाइक स्पेस फॉर हर टू इंकरेज भी मिल जाता है कि टीम मम्मा नहीं है यहाँ पे तो वहाँ पे थोड़ा टाइम स्पेंड करके शी कैन लाइक डेमो ले सकती है स्कूल में कैसे घुस सकता है. It's a general thing. So yeah, but then I thought it would be great idea and encourage her curiosity. So tell her storytelling and explore new things. Nurture her natural curiosity by encouraging her to ask questions, and this would help her to go to school and learn new things about. And finally, step 12 would be prepare for the first day. Let her pick her own outfit, backpack, make her feel involved and excited. Let her first day be positive note with hugs, smiles and lots of encouragement. As we are Indian parents, we have a very emotional attachment whenever we start something new. So yeah, do all the rituals which are possible, and yeah, this is how makes kids feel encouraged and excited about going for and starting for new adventure as well. So hope this helped you. Moria, Moria, Siddhinayak, Moria, 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 Siddhinayak, Moria. Moria, Moria, Siddhinayak, Moria. Moria, Moria, Mahaganpati Moria. Thank you, Nana. Nick wetted the cream. Fair and lovely. Isha petkodi. దాంతో ఖరాబ్ అవుతుందా? Bye. Okay. Today is Saturday and it's around 12 o'clock. We are about to leave to school.
मत आता स्टेशन में Mama said a witch. today is their anniversary so What is it, Mama? What is अंकल फोन लेते हैं इसको Happy birthday to Nam. Witch is witch. Witch. హలో డాడీ అది అంటుంది విష్ చేస్తున్నాము అని చెప్తుంది నీకు Witch is witch. హ్యాపీ యానివర్సరీ హ్యావ్ అ గుడ్ డే Happy birthday. Happy birthday. ముడతా మా బాబు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమైంది స్టక్ అయిందా క్లియర్ అయినట్టు ఏకమ్ ఇస్ ద స్కూల్ ఆఫ్ లైక్ मे बी इट्स अ पॉश स्कूल तो एक ऑप्शन हमें वैसे भी रखना था जो स्कूल और ज़्यादा ही अच्छा सिखाता हो या फिर तो देखते हैं कैसे रहेगा जस्ट फॉर द इंफॉर्मेशन एंड इफ़ वी कैन कंसिडर इट और नॉट के लिए हम लोग यहाँ पे आए हैं तो लेट्स सी उनका करिकुलम कैसे होगा एंड देन वी वुड डिसाइड I got this school address from actress Samantha. So let's see how it is. Where is this? ఆడనుకుంటా కదా ఏమున్నది బుక్లా అదేమున్నది పిరమిడ్ అది పట్టుకొని నడుస్తుంది ఇక్కడ క్లీన్ ఉన్నాయి ఇఫ్ యూ ఆస్క్ మీ दिस स्कूल इज ऑसम जिनको भी उनके बजट क्रॉस हो सकता है या फिर उनको हो सकता है तो यू शुड गो अहेड इट्स द बेस्ट स्कूल as far as I know in Hyderabad పెద్దమ్మ టెంపుల్ ఈడనే ఉన్నది ఓ అచ్చా నడుసపోవచ్చు ఓకే ఏమన్నా లంచ్ చేసుకుందాము మంచి ఏదైనా హోటల్లో ఆపు వీళ్ళకి బ్రాండింగ్ చేసే అవసరం లేదు నాకు ఇట్లా అనిపిస్తుంది ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం లైఫ్లో టైం వేస్ట్ చేస్తున్నాము టైం రైట్ ప్లేస్లో వేస్తే ఎంత బాగుంటుంది फुल पैसा ही पैसा नॉलेज भी इंक्रीज वाह दैट इज़ द लाइफ सो इसी नोट पे हमारा ये वीडियो अंत होता है और अगर आपको इस वीडियो से कुछ वैल्यू मिली हो तो डियर मॉम एंड डैड क्योंकि जब अपने बच्चों का डोपामिन हिट करोगे तभी तो चैन से जी पाओगे करेक्ट है ना